ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పన్నారు ప్రధాని మోడీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్స్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను మోడీ ప్రస్తావించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చే వారిపై కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నామని మోడీ పునరుద్ఘాటించారు. अफ्रीका के 8 देशों में वोकेशनल ट्रेनिंग सेंटर खोले गए हैं। अफ्रीका के 5 देशों के साथ हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर में सहयोग कर रहे हैं। किसी भी आपदा में हमें अफ्रीका के लोगों के साथ कंधे से कंधा मिलाकर फर्स्ट रिस्पॉन्डर की भूमिका अदा करने का सौभाग्य मिला है। भारत और अफ्रीकन यूनियन, वी आर पार्टनर्स इन प्रोग्रेस, वी आर पिलर्स ऑफ द ग्लोबल साउथ। मुझे विश्वास है कि अंगोला की अध्यक्षता में भारत और अफ्रीकन यूनियन के संबंध नई ऊंचाइयां हासिल करेंगे। एक्सेलेंसी, एक बार फिर मैं आपका और आपके डेलीगेशन का भारत में हार्दिक स्वागत करता हूं। बहुत बहुत धन्यवाद। ऑब्रिगादो। कमिटेड टू टेक फर्म एंड डिसिसिव एक्शन against terrorists and those who support them. We thank Angola. పాకిస్తాన్ మంత్రి మరోసారి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బుద్ధి రావడం లేదు పాక్కు. సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామన్నారు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామన్నారు. అయితే పాకిస్తాన్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యుద్ధోన్మాదాన్ని పెంచేలా అవాకులు చెవాకులు పేరడం సరికాదంటున్నారు ప్రపంచ దేశాల నేతలు.